హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టా పోలీస్. కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. ఏ దేశమైనా సరే తన యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి లేదంటే నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి ఒక దేశం ఇంకొక దేశంతో కలిసి సైనిక విన్యాసాలను లేదంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేస్తుంది. అలా మన భారతదేశం ఇండోనేషియాతో 2 రకాల ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేస్తుంది. అందులో ఒకటి మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే ఇంకొకటి నావెల్ ఎక్సర్సైజ్ అన్నమాట. భారతదేశం ఇండోనేషియాతో కండక్ట్ చేసే మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు గరుడ శక్తి అయితే నావెల్ ఎక్సర్సైజ్ పేరు సముద్ర శక్తి. అయితే ఈ సముద్ర శక్తి విన్యాసం అనేది 2018 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయిన సముద్ర శక్తి విన్యాసం అనేది ప్రస్తుతానికి భారతదేశంలో అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు విశాఖపట్నం హోస్ట్ చేసింది అనమాట. ఇలా విశాఖపట్నం హోస్ట్ చేసిన సముద్ర శక్తి విన్యాసం అనేది 5వ ఎడిషన్. అలా మొదటి ఎడిషన్ 2018లో జరిగినప్పుడు ఇండోనేషియా హోస్ట్ చేస్తే 2025లో జరిగిన సముద్ర విన్యాసాన్ని మన భారతదేశంలోని విశాఖపట్నం హోస్ట్ చేసింది. నావీ చీఫ్ గా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఉన్నారు. నావీ డేని భారతదేశంలో డిసెంబర్ 4th సెలబ్రేట్ చేస్తారు. ఆపరేషన్ చక్ర 5 ఇటీవల మనకి వార్తల్లో వినిపిస్తుంది. అసలు ఆపరేషన్ చక్ర 5 అంటే ఏంటి? భారతదేశంలో సైబర్ నేరాలను తగ్గించడానికి లేదంటే సైబర్ నేరస్తులను పట్టుకోవడానికి మన భారతదేశానికి చెందిన సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఆపరేషన్ చక్రాన్ని తీసుకొచ్చింది. అయితే ఇందులో ఈ ఆపరేషన్ చక్ర అనేది 2022 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఆపరేషన్ చక్ర ప్రోగ్రామ్ లో ఆపరేషన్ 5 అనే సిరీస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఈ ఆపరేషన్ చక్ర యొక్క 5 సిరీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ పైన అవేర్నెస్ తో పాటు సైబర్ నేరాలను పట్టుకోవడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతానికి సిబిఐ డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ గారు ఉన్నారు. ఇక చూద్దాం నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే గోమతి పునర్జీవన మిషన్. అయితే ఇటీవల ఈ గోమతి పునర్జీవన మిషన్ ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఈ మిషన్ ని ప్రారంభించారు. ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే గోమతి నది యొక్క పొల్యూషన్ ని దాదాపుగా 90% తగ్గించడమే ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే గోమతి నది అనేది గంగా నది యొక్క ఉపనది. ఈ గోమతి నది అనేది ఉత్తరప్రదేశ్ లోని గోమతి తాల్ అనే ప్రాంతంలో ఉద్భవిస్తుంది. అలా గోమతి తాల్ అనే ప్రాంతం నుంచి ఉద్భవించిన తర్వాత గంగా నదిలో కలవడానికంటే ముందు దాదాపుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 900 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అయితే ఈ గోమతి నది పక్కన చుట్టుపక్కల ప్రాంతంలో ఈ గోమతి నది పక్కన ఉన్న ప్రధాన పట్టణం ఏంటంటే లక్నో. సో లక్నో నగరం అనేది గోమతి నది పక్కనే ఉంది. అలాగే గోమతి నది అనేది ఈ లక్నోతో పాటు ప్రధాన పట్టణాలైన సుల్తాన్పూర్ తో పాటు ఔన్పూర్ అనే ప్రాంతాలను కూడా ఇది కలిగి ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రాంత పట్టణాల నుంచి వచ్చే మురుగునీటి ద్వారా ఈ గోమతి నది అనేది కలుషితం అవుతుంది. అందుకే ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు గోమతి పునర్జీవన మిషన్ ని తీసుకొచ్చారు. వైమానిక దళ ర్యాంకుల్లో భారతదేశానికి 3వ స్థానం లభించిందట. అయితే వరల్డ్ డైరెక్టరీ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అనే సంస్థ ఈ ర్యాంకులని విడుదల చేసింది. ఈ ర్యాంకులు ఏం చెప్తుందంటే ఏ దేశమైనా అత్యాధునికంగా ఎయిర్ క్రాఫ్ట్ కలిగి ఉంటే ఆ దేశానికి ఈ సంస్థ అనేది ర్యాంకులు ఇస్తుంది. ఈ నివేదిక ఆధారంగా మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ కలిగిన దేశాలలో యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంటే రష్యా 2వ స్థానంలో ఉంది, భారతదేశం 3వ స్థానంలో ఉంది. మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే పిఎం జన్మన్ అమల్లో తెలంగాణకి 3వ ర్యాంక్ వచ్చిందట. అసలు పిఎం జన్మన్ అంటే ఏంటో చూద్దాం. పిఎం జన్మన్ అంటే జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనే స్కీమ్ ని భారత ప్రభుత్వం పిఎం నరేంద్ర మోడీ గారు నవంబర్ 15, 2023 ప్రారంభించారు. ఈ నవంబర్ 15 ఆదివాసీ వ్యక్తి అయిన బీర్సా ముండా యొక్క జయంతి. అయితే ఈయన జయంతి సందర్భంగా 2023 సంవత్సరంలో పిఎం నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు. అయితే ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో దుర్బల పరిస్థితిలో ఉన్న పీవీటీజీలు ఎవరైతే ట్రైబల్ గ్రూప్ అంటే దుర్బల పరిస్థితిలో ఉన్న గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా భారతదేశంలో పీవీటీజీలు దాదాపు 75 కేటగిరీలు ఉన్నారనమాట. వీళ్ళందరినీ డెవలప్ చేయడానికి ప్రధానమంత్రి గారు ఈ జన్మన్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. అయితే ఈ స్కీమ్ లో భాగంగా తెలంగాణకి 3వ ర్యాంక్ లభించింది. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే 100% దేశీయ రక్షణ ఉత్పత్తులను డెవలప్ చేయాలనేది భారతదేశం యొక్క ఉద్దేశం అనమాట. అయితే మన భారతదేశంలో డిఆర్డిఓ అనే ఒక సంస్థ ఉంటుంది, HAL అనే సంస్థ ఉంటుంది అనమాట. అయితే ఈ డిఆర్డిఓ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి చైర్మన్ గా ఎవరున్నారంటే సమీర్ వి కామత్ గారు ఉన్నారు. సమీర్ వి కామత్ ప్రస్తుతానికి డిఆర్డిఓ చైర్మన్ గా ఉన్నారనమాట. అయితే ఈ డిఆర్డిఓ ఏం తయారు చేస్తుంది భారతదేశంలో అంటే మిసైల్స్ ని తయారు చేస్తుంది.
అదే విధంగా భారతదేశంలో హెచ్ఏఎల్ అనే సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. అయితే ఈ సంస్థ ఏం తయారు చేస్తుందంటే భారతదేశానికి కావాల్సిన యుద్ధ విమానాలను తయారు చేస్తుంది, అంటే ఫైటర్ జెట్స్ ని తయారు చేస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిట్స్ అనేది, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనే సంస్థ ఫైటర్ జెట్స్ ని తయారు చేస్తే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ మిసైల్స్ ని తయారు చేస్తుంది అనమాట. అయితే ఇటీవల ఈ హెచ్ఏఎల్ అనే సంస్థ యుద్ధ విమానమైన తేజస్ ని ఇదే సంస్థ తయారు చేస్తుంది. అయితే ఈ తయారీ కేంద్రాన్ని ఇటీవల మన భారతదేశ రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఈ యుద్ధ విమానం యొక్క 3వ తయారీ కేంద్రాన్ని నాసిక్ లో ప్రారంభించారు. మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఫోన్ రికవరీలో తెలంగాణకి దేశంలోనే మొదటి స్థానం లభించిందట. అయితే మన తెలంగాణలోనే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే ఒక సంస్థ ఏర్పడింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఎప్పుడైతే తెలంగాణలో ఏర్పడిందో, ఇలా ఏర్పడడం ద్వారా భారతదేశంలోని తెలంగాణ దాదాపుగా ఈ సంస్థ ఏర్పడిన తర్వాత 1,20,000 ఫోన్లని రికవర్ చేయగలిగిందని చెప్పేసి సిఐడి అడిషనల్ డీజీ అయిన చారు సిన్హా గారు ఇటీవల వివరించారు. మరొక కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే, భారతదేశానికి టియర్ డ్రాప్ గా పేరున్న శ్రీలంక దేశానికి చెందిన ప్రధాని అయిన హరిణి అమరసూర్య గారు ఇటీవల భారతదేశాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా 2 దేశాల మధ్య ఉన్న బైలెటరల్ అగ్రిమెంట్స్ పైన సమావేశాన్ని నిర్వహించారు.